జర సలసల గాలులు దోలినే కానీ ఇవాళ హైదరాబాద్లో అయితే ఒకటే ఉక్కపోత ఎండ ఉంది. జర అందరు పరేషాన్ కాకుండా ఒక మంచి నీళ్ళ బాటిల్ అయితే మీ ఎంట పెట్టుకొని పోరుల్లా. ఏడ దూపేస్తే ఆడ జర జ్యూసులు కూడా దాగురల్లా. ఇక చూద్దాం మన ముచ్చట్లు, చట్పట్ ముచ్చట్లు. ముందు చూద్దాం ముఖ్యాంశాలు. కోమటిరెడ్డి పుట్టినరోజంట, చేసిరు పండగంట. పెట్రోల్ ముచ్చట చెప్తాడంట మన బగ్గుగాడు. మోపైరు దొంగలు దోసుకురు సొమ్ములు. కరెంటుతో వ్యవహారం, జర జాగ్రత్త పడురు జనాలు. దొంగ డాక్టర్ని పట్టిండు హరీష్ అన్న, సస్పెండ్ చేయక తప్పలేదన్నా. ఈతకని పోయిర్రు, ఇక పానాలే వదిలిర్రు. ఇక నిన్న మొన్ననేమో ఎన్టీఆర్ పుట్టినరోజని జనాలు హల్చల్ చేసి కేకులు కట్ చేసి పోలీసు వాళ్ళు వచ్చి కొట్టేదాకా చేసుకుర్రల్లా. మరి ఇవాళనైతే ఒక ఆయన పుట్టినరోజని కేకులు కట్ చేపించిరు, క్యాంపు కార్యాలయాలు కూడా ఓపెనింగులు చేపించిరు. మరి ఆయన ఎవరు అనుకుంటారా? మీరే చూడురల్లా. వామో ఎక్కడ జనాలు ఏందిది? కోమటిరెడ్డి అన్న పుట్టినరోజుని ధూమ్ధామ్గా చేసిర్రు జనాలు. వామో పండగ కంటే ఎవ్వారంగా చేసిర్రు ఈ పండగని. అయితే నల్లగొండ జిల్లాలో ర్యాలీల మీద ర్యాలీలు, సంఖ్యలను లెక్క పెట్టుకోలేనన్ని బైకులతో సందడి చేసింది. దాంతోపాటు క్యాంప్ ఆఫీస్ని కూడా కట్టించి దాని ఓపెనింగ్ చేసిండు కోమటిరెడ్డి అన్న. సందడిలో చూసుకుంటే ఎవ్వారం వేరే లెక్కనే ఉంది. కోమటిరెడ్డ తడాకన అన్న, నా తరపు నుండి అయితే నీకు విష్ యూ హ్యాపీ బర్త్డే అన్నో. ప్రదీప్ ఈరోజు పెట్రోల్ రేట్ ఎట్ట తగ్గినాయి, డీజిల్ రేట్ తగ్గినాయి కదా, దాని విషయం మీద పబ్లిక్ టాక్ తీసుకోవడానికి ఇదిగో పెట్రోల్ బంక్ వచ్చినానమ్మా. ఎట్లెట్లా చెప్తారో ఏమేమి చెప్తారో అన్నీ చూపిస్తా. నిన్న చేసిన పనికి నాకైతే నీ మీద కోపం పోతలేదురా. నీతో మాట్లాడనరా బగ్గు. ఓ ఆ నిన్న ఎపిసోడ్ గురించి మర్చిపోమ్మా, నీకు కొంచెం కాలు మొక్తా. ఎందుకు ఇవన్నీ చెప్పు? బాధితే వాసింది పిర్రలంతా. ఇవన్నీ కాదు కానీ ముందు జనాలది ఏమేమి మాట్లాడతారో అవన్నీ చూసుకొని వస్తా. సరే చెప్తా ఆగు. సరే చెప్పు. సరే చెప్తా ఆగు. అన్నా, పెట్రోల్ మీద కొంచెం ట్యాక్స్ తగ్గింది కదా, మరి 9.5 పైసలు తగ్గినాయి. మరి ఎంత అనుకుంటున్నావు? ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? ఇంకా తక్కువ చేయాలి సార్. పెట్రోల్ పైన ఏమో 9.5 పైసలు తగ్గించిర్రు, దాంతోపాటు డీజిల్ మీద ఏమో 7 రూపాయలు తగ్గించిర్రు. మరి దాని మీద మీరేమనుకుంటున్నారు సార్? ఇంకేం తగ్గలేదు, వేస్టేజ్ తగ్గి కూడా ఎక్కువన్నది. మరి కేంద్రమే అంటే తగ్గిస్తుంది, అది మన రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఏం తగ్గట్లేదు. మరి దాని మీద ఏమంటారు? ఏం లేదు, కేంద్రం అంతే ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం అంతే ఉంది, పబ్లిక్ చూతా చేస్తుంది అంతా. మరి పబ్లిక్ తగ్గిన దాని మీద కొంచెం ఫాయిదానా? అరే ఇంకేం తగ్గాలి ఇంకా తగ్గాలంటారా? మరి ఇక మన సార్ అయితే గిట్ల అంటున్నాడమ్మా. మరి ఇంకోసారి దగ్గర అక్కడ కార్ ఒకటి ఉందా, ఆడ పోదాం. మీరేమనుకుంటున్నారన్నా? మరి పెట్రోల్ రేట్ తగ్గిందిగా. పెట్రోల్ తగ్గింది. నేనేం అనుకున్నా అంటే హైదరాబాద్లో 110 రూపీస్ ఉంది, 100 రూపీస్ అవ్వాలి పెట్రోల్. మరి రాష్ట్ర ప్రభుత్వమే మాట అంటే తగ్గట్లేదు, కేంద్ర ప్రభుత్వమే తగ్గిస్తుంది. మరి దాని మీద మీరు కేసీఆర్ గారికి ఏమంటారు? తక్కువ చేయాలి కదా, తక్కువ చేస్తున్నారు. మన సీఎం కేసీఆర్ ఒక 10 రూపాయలు తగ్గిస్తే 100 రూపీస్ కూడా ఉంటే సరిపోతాయి. మరి జనాలకు ఇప్పుడు తగ్గిన రేట్లతో కొంచెమైనా ఫాయిదా అంటారా? ఏం ఫాయిదా ఉంది దీంట్లో? 10 రూపీస్ తగ్గింది, ఇప్పుడు తగ్గింది, మళ్ళీ ఇంకా వారం రోజులు మళ్ళీ పెరుగుతారు.
మరి మాట అంటే పైసా పైసా పెంచుకుంటూ పోతున్నారు, మళ్ళీ తగ్గించేదేమో జానడు. మరి దీనివల్ల ఏమైనా నష్టం ఎక్కువ పబ్లిక్ అవుతున్నారు అంటారా? కొంచెం తక్కువ చేస్తున్నారు, మళ్ళీ తర్వాత పెంచేస్తున్నారు. పెట్రోల్ అయితే మినిమం 100 రూపీస్ ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ తక్కువ చేస్తున్నాడు, మన గవర్నమెంట్ తక్కువ చేస్తలేదు కదా. మన గవర్నమెంట్ తక్కువ చేస్తే మనకి లాభం ఉంటుంది. వేరే ప్రభుత్వం అంటే మన రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రాలు తగ్గించుకుంటున్నారు, మరి కేసీఆర్ గారు ఎందుకు తగ్గించట్లేదు అంటారు? అదే అంటున్నా కదా. ఇప్పుడు నేను మొన్ననే కర్ణాటక బిదర్ వెళ్ళిన. బిదర్లో ఈడ 120 రూపీస్ పెట్రోల్ అంటే ఆడ 108 రూపీస్ పెట్రోల్ ఉండే. ఇక్కడ నుంచి అక్కడ 10 రూపాయలు డిఫరెంట్ అప్పుడే ఉండే. మళ్ళీ ఇప్పుడు ఈడ కూడా తగ్గినంటే ఆడ కూడా తగ్గితే ఆడ 100 రూపీస్ ఉంది, ఇక్కడ కూడా 100 కావాలి కదా. మన గవర్నమెంట్ మన కేసీఆర్ సార్ తక్కువ చేయాలి కదా. మరి కదమ్మా, ఇగో ఓకే స్టార్ట్. ఇగో ఇదమ్మా, ఏమంటున్నారు పబ్లిక్ అంటే ఏముంది పబ్లిక్ దగ్గర మాట అంటే ఓన్లీ కేంద్రమే తగ్గించుకుంటా పోతుంటే ఏమున్నది, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తగ్గించుకోవాలా. మాట అంటే పోతాము రోడ్ల మీద ఎక్కుతాము, ఎక్కి కేంద్రమే తగ్గించాలా మాట అంటే అని చెప్తూ ఉంటారు. మన వాళ్ళైతే సిటుక కూడా తగ్గించరు. మాట అంటే ఇప్పుడు కేంద్రమే తగ్గించాలని మాత్రం చెప్పడం తప్ప మన రాష్ట్ర ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా తగ్గించదు. వేరే రాష్ట్రాలనుకో ఆ పైసా ఈ పైసా అని చెప్పేసి పైసలైనా రూపాయలైనా తగ్గించుకుంటున్నారు. మన వాళ్ళు తగ్గిస్తారా? రూపాయి తగ్గిస్తే కూడా ఇక ఆమ్దాని తగ్గిపోతుంది మనది. సరే మరి అమ్మ, నాకు గీడైతే లేట్ అవుతున్నది, నేను కూడా ఆఫీస్కి వస్తా. ఇంకా పిల్లలు అల్లరి చేస్తుంటేనేమో సడన్ గా సార్ వస్తే ఎట్లుంటదల్లా, మరి అట్లనే తాగుబోతుల దగ్గర పోయి పోలీసు రోడ్ వస్తే ఎట్లుంటదల్లా. గట్లనే హరీష్ రావు సార్ కూడా ఒక డాక్టర్ని పట్టుకున్నాడు. ఇంకేముంది, చక్కదనం మొత్తం బయటపడ్డది, మీరే చూడురి. సడన్గా షాక్ ఇవ్వడం అంటే ఇదేనేమో. హరీష్ రావు అన్న అకస్మాత్తుగా పోయి అక్కడున్న డాక్టర్ కథ అంతా బయట పెట్టేసిండు హరీష్ రావు అన్న. దీనికోసం అని చెప్పేసి లంచాలు అడిగే డాక్టర్ని సస్పెండ్ చేసి పడేసిండు. ఎవరెవరు ఎంతెంత తీసుకుంటున్నారని చెప్పేసి అక్కడున్న పబ్లిక్తో మాట్లాడి ఎవరెవరు ఏమేం చేస్తున్నారని చెప్పేసి కూడా బయటపడేసింది. ఇదేందో కానీ హరీష్ రావు అన్న తెలివికైతే శబాస్ అని పొగడాల్సిందే. ఇదంతా బాగానే ఉంది కానీ అక్కడ జరుగుతున్న అన్యాయాలతో పాటు డెలివరీ అంతా సహజంగానే జరగాలి, ఆపరేషన్లు ఎక్కువ చేయకూడదు, వచ్చిన వాళ్ళకు మంచి ట్రీట్మెంట్ చేయాలని చెప్పేసి మాత్రం హరీష్ రావు అన్న చెప్పిండు. ఇట్లా సడన్గా చెప్పడంతో డాక్టర్ దిమ్మ మొత్తం తిరిగినట్టుంది. పట్టుకొని పాపం దేనికోసం అడిగిండో ఏమో కానీ చివరికి సస్పెండ్ అయిపోయిండు డాక్టర్ అన్న. కొంచెం జాగ్రత్త అన్న, ఇట్లాంటి చేసేటప్పుడు నలుగురికి తెలియకుండా చేయాలి. వస్తున్నారని చెప్పగానే జాగ్రత్త పడాలి. కానీ ఇట్లా చేయడం వల్ల సస్పెండ్ పోయిండు డాక్టర్ అన్న. కానీ హరీష్ రావు అన్న గారి తెలివికైతే శబాస్ అని పోవడొచ్చు. ఇట్లాగే ఉన్న ఆసుపత్రులు అంతా తిరిగి ప్రజల కష్టాలను పట్టించుకోన్నో. మంచి కనబడాను ఏమన్నాడు సార్, ఎందుకు దొరికొచ్చాను ఈ సార్కి? గట్టి చెప్పు. అటెండేషన్ చేస్తారని అంటే రైల్వే అది మాస్ గురించి అని అంటే తీసుకొచ్చాను. తెచ్చినాం. ఏమన్నాడు సార్ చేస్తారని అన్నాడు. ఎంత అడిగింది సార్? సారు అడిగినాడు కదా, ఇద్దరు మాట్లాడుకున్నాం సార్. 500 అడిగినాడే చెప్పు. ఎంత అడిగింది? 500 అంటే చేయమని అన్నాడు. కరెక్ట్. ఆ సార్ పేరు ఏంటి? ఏం పేరు? ఏం మూర్తి? మూర్తి సార్. ఈయన ఏంటి ఇస్తాడు? ఆయన ఆయన ఎంత అడిగిండు? ఎంత? 500. కొంచెం అమ్మా రికార్డ్ అయింది వీడియోగా. రిపోర్ట్ పంపించి సస్పెన్షన్ పంపించి సాయంత్రం కదా సస్పెండ్ రికార్డెడ్ మెసేజ్ అని పంపించి సంతకం పెట్టి ఆయన పని చేసి పంపండి. ఆ డాక్టర్ సాయంత్రం సస్పెండ్. యాడ మోపైర్రో ఏమో ఈ దొంగలు, పని శాతగాక దొంగతనాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. పాపం పొద్దుగాలంతా కష్టపడి ఆ లుక్కపోత వస్తుందని మిద్ద మీదికి పోయి బంతే ఈ దొంగలు ఈల పని వీళ్ళు చేసుకొని పోయిర్రు. యాడనో అనుకుంటురా, చూడురు మరి. రాత్రి నల్లగొండ జిల్లా ఎస్బీఐ బ్యాంక్ మీద దాడి చేసిరు దొంగనలు.
కిటికీ బండ్లు కొట్టి దాంట్లో జూరి మంచిగానే పనితనం చూపించారు దొంగనలు. రాత్రి జరిగిన ఈ సంఘటనని పోలీసులు తెలుసుకొని అప్పటికే బ్యాంకు దగ్గరకు వచ్చి విశేషాలన్నీ తెలుసుకున్నారు. ఎంతెంత పోయింది, ఏం సొమ్ము పోయింది, అది ఇది అని చెప్పేసి లెక్కలు తీస్తే బాగానే దొంగతనం చేసినట్టు వ్యవహారం బయటపడింది. కానీ ఎందుకన్నా ఇవి లేనిపోని బాధలు మనకు చెప్పు. ఏదో కష్టమో కూలీ చేసుకొని బతికితే ఏమాయే, ఇలాంటి పనులు చేయడం వల్ల ఏం లాభం వస్తుంది. ఇది ఇంకోటి, నిజామాబాద్ జిల్లాలో సిరిసిల్ల మండల గ్రామంలో గిట్లాంటే జరిగింది. మళ్ళీ రాత్రిపూట ఈ ఘటన జరగడంతో బాగా మొత్తానే ఇళ్ళని దోచుకొని మంచి పని చేసిర్రు అన్నలు. ఎందుకు ఇవన్నీ? కానీ ఒక మాట అయితే నేను చెప్పేది ఏంటంటే కొంచెం జాగ్రత్త. ఇంటి తాళం వేసుకొని పైన గాలి రావట్లేదని చెప్పేసి పైన పడుకోవడం బాగానే ఉంది, కానీ తాళం మంచిగా వేసి భద్రతగా ఉండండి అన్నో. మళ్ళీ పోతే పోలీసులు కూడా ఏం చేయలేరు, గది గిది అని చెప్పి తిప్పుతూనే ఉంటారు మిమ్మల్ని. వెంటిలేటర్ నుంచి పలగొట్టిపోయారు అంటే శనివారం ఆదివారం తెల్లవారుజామున జరిగింది. పైన వెంటిలేటర్ నుంచి పలగొట్టిపోయారు అంటే శనివారం ఆదివారం తెల్లవారుజామున జరిగింది. దోస్తులు అని చెప్పి ఏదో ఆటకని పోయి ఈ తాటకు పోయిర్రు, పానాల మీదికి తెచ్చుకుర్రు. ఆ పోయేదేదో ఆడుకోబోక ఈ బీచ్ కని పోయి ఆడ పానాల మీదకి తెచ్చుకుర్రు. పాపం వాళ్ళ గాచారం బాగాలేదు ఏమో ఇయ్యాల. ఏందో గానన్నా గ్రహచారం బాగోపోతే ఏం చేసినా నష్టమే జరుగుతుంది. బీచ్ కనిపోయిన ఇద్దరు ఫ్రెండ్స్ వీళ్ళంట డాక్టర్ చదువుతున్న పిల్లలంట. ఇది విశాఖపట్నంలో జరిగిన ఈ సంఘటన. ఆడబోయిన పిల్లలు ఆ స్విమ్మింగ్ పూలు అని చెప్పేసి సరదా చేసే రోజులు పోయి ఆ బీచ్లో ఏం పాడైందన్నా ఇప్పటికే ప్రభుత్వము బీచ్ దగ్గర పోద్దని చెప్పేసి చెప్పారు కదన్నా. అది కూడా పట్టించుకోకుండా బీచ్లోకి పోయారు ఈ పిల్లలు. ఇద్దరు ఎటు పోయారో ఏమో కనబడక పోలీసులకు కంప్లైంట్ ఇస్తే అదంతా పడవలేసుకు మరి చూసిర్రు. కానీ చివరికి 2 శవాలుగా మిగిలిరు ఈ పోరగాళ్ళు. కానీ అమ్మా నాన్నకి ఎంత కష్టమయ్యే ఏమో. కానీ చూసుకోనన్నా అసలే కాలాలు బాగలేని రోజులు ఇవి. వర్షాలు అని చెప్పేసి పెద్ద పెద్ద గాలులు వస్తున్నాయి. కొంచెం చూసి నదులు మొంట పోయేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఈ ఎండలు ఇంతగానం మండుతుంటే ఈ మంటలైతే అని మీకు తెలియదానల్లా. అది రాత్రి అయినా పొదుగాలైనా జర కరెంటు కాడ జర జాగ్రత్తగా ఉండురు జనాలు. ఎందుకు అట్లా చేసుకుంటారు గిజ్జూడరి ఏమైందో మీకే తెలుస్తుంది. ఎండాకాలంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదుల్లో. ఏం చేద్దాము, ఈ ఎండకు ప్రతి ఒక్కటి మండుతుంది. ఆడ బండిలు గిండులు మండేలాగా ఇగో గీడ ఇల్లు కూడా మండింది. వామ్మో సక్కదాల ఇల్లంతా కాలి బూడిదైందిగా. వామ్మో బాగానే సొమ్ము కాలిందంటూ బంగారము, దాంతోపాటు 50,000కు సరిపడ ఇల్లు, దాంతోపాటు దాంట్లో సామాన్లు, దాంతోపాటు నగలు నక్ట్రలు అన్నీ పోయినని చెప్పేసి చెప్తున్నారు ఈ అన్న. వాన్నో అన్న ఎట్లయిందంటే షార్ట్ సర్క్యూట్ చేయడంతో ఇల్లంతా బూడిదయ్యేలా జరిగింది. ఎందుకన్నా ఈ బాధలని మనం ఏదైనా ఉంటే సరిగ్గా చూసుకుంటే అయిపోయాయి. ఈ ఎండకు ఏం జరుగుతుందో అర్థమే కావట్లేదు. చెప్పిన కానీ గిది మర్చిపోయిన నేను ఇయ్యాల. మనకి న్యాయం జరగాలంటే పోలీస్ కానికో కోర్టు కాడికో పోతాం. మరి ఎంత విసుకొచ్చిందో ఏమో ఈమెకు తిరిగి ఏకంగా కలెక్టర్ ఆఫీస్ కాడికే పోయింది పెట్రోల్ సీసా పట్టుకొని. ఎందుకో ఏమో ఒకసారి చూడురల్లా. వామ్మో ఏం చేద్దామన్నా ఏందో ఈ రోజుల్లో న్యాయం అవ్వట్లేదని తిరిగి అలసట వచ్చిందో ఏమో ఆమెకు. ఈమె దేవి అనే అమ్మ ఏం చేద్దాం ఎప్పటి నుండో వాళ్ళ కొడుకు కోడలు ఆత్మహత్య చేసుకున్నారంట. దా విషయం మీద తిరుగుతూనే ఉండి రోజుకి ఇసికిపోయింది ఈమె. దాంతో ఎట్లాగైనా చేసి నాకైతే న్యాయం కావాలని కలెక్టర్ బంగ్లాకి పోయింది ఈమె. ఆడిపోయి పెట్రోల్ తీసుకొని నేను తగలబెట్టుకుంటా అని చెప్పేసి భయపెట్టింది. అసలే కొడుకు కోడలు పోయిర్రు. మళ్ళీ ఈ పని ఎందుకమ్మా, ఏదైనా ఉంటే ప్రశాంతంగా చూసుకోవాలి. కానీ అన్న ఏదైనా జరిగినా కొంచెం తొందరగా చేయడండి అని చెప్పేసి నా తరపు నుండి అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను. డబుల్ బాక్స్ ఎందుకని అంత పెట్రోల్ కొనుక్కోలేదు. రేట్ కూడా తగ్గింది కదండి ఇప్పుడు.
ఇక ఇవి ఇయాల్టి ముచ్చట్లు. మరిన్ని ముచ్చట్లతోని మళ్ళీ రేపు మీ ముందుంటాము. అంతవరకు ధన్యవాదాలు.